హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. లాస్ట్ టైం అయితే నేను అరుణాచలం గిరి ప్రదక్షిణ వీడియోనైతే వైబ్ విత్ యోషి నా ఛానల్లో అప్లోడ్ చేసుకున్నాను. కానీ వ్యూస్ రాలేదు, పెద్దగా లైక్స్ రాలేదు. పైగా అది నాకు ఫస్ట్ టైం కాబట్టి వ్లాగ్ నేను ఎక్కడ స్టార్ట్ అయ్యాను, ఎక్కడ ఎండ్ అయ్యాను అనేది నాకే కన్ఫ్యూజన్ అనమాట. ఫస్ట్ టైం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఏమీ క్లారిటీ లేదు. ఈసారి అయితే కార్తీక మాసం స్పెషల్ ఫస్ట్ సోమవారం మేము వెళ్ళాము అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయడానికి. ఇంకా అదైతే బాగా జరిగిందనమాట ఎక్స్పీరియన్స్. ఫస్ట్ అయితే కర్పూరం అంటించి స్టార్ట్ చేసినాం టెంపుల్ గోపురం ముందర. దర్శనానికి అయితే వెళ్ళలేదు, అది వెళ్ళడం చాలా కష్టమంట. అప్పుడు రష్ కదా, క్రౌడ్ లేని టైంలో వెళ్తే దర్శనం అవుతుంది. ఇంకా అంతే నడవడం స్టార్ట్ చేసినాం కర్పూరం అంటించి. అక్కడితో స్టార్ట్ అయింది. కొద్దిగా అంటే ఫస్ట్లో బాగానే ఉంటుంది నడిచేటప్పుడు, ఎందుకంటే అంత టైర్డ్నెస్ అనిపించదు. స్టార్టింగ్లో ఎవరికైనా అంతే కదా, తర్వాత కదా నడుస్తూ ఉంటే ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ ఏ క్రోకోడైల్ ఫెస్టివల్ అనమాట. ఇంకా అవ్వదు అస్సలు, కాళ్ళు లాక్కోవాలి. అసలైతే రష్ ఉండేటప్పటికి తోసుకొని వెళ్ళిపోతారనమాట ఒక్కొక్కసారి. ఈసారి అయితే వర్షం పడుతుంది, ఇంకా ఫుల్ మబ్బులు ఎక్కేసినాయి అనమాట. అయినా వర్షం పడినా కూడా ఓం నమ శివాయ అనుకుంటూ ఆ వర్షంలోనే వెళ్తున్నాం అనమాట. ఫుల్ వర్షము. అగ్నిలింగం దగ్గర ఆగాము. అదైతే దర్శనం కూడా చేసుకున్నాం. కానీ ఇక్కడ కెమెరాస్ వీడియోస్ నాట్ అలౌడ్ కదా లోపల, టెంపుల్ లోపల ఎక్కడైనా అంతే కదా. సో కాబట్టి నేనైతే అగ్నిలింగం అనే టైటిల్ మాత్రం చూపించగలిగినాను. తర్వాత దారిలో పాల్కోవా అనమాట, చాలా ఫ్రెష్గా ఉంది. కొద్దిగా టయర్డ్ అయిపోయినాము, ఎందుకో తినాలనిపించి ఫ్రెష్గా ఉందని చెప్పి తీసుకున్నాము. టేస్ట్ అయితే ఇంకా ఆసం, అసలు చాలా బాగుంది. ఇంకా తినుకుంటూ నడుస్తూ వెళ్తున్నాం అనమాట. ఇంకా దారిలో నడుచుకుంటూ వెళ్తుంటే చుట్టూ ఫుల్ షాప్స్ ఉంటాయి అన్నమాట. వాటిని చూసుకుంటూనే వెళ్ళిపోవచ్చు అనమాట, ఎందుకంటే మనకి అట్లా చేస్తే టైర్డ్నెస్ తెలీదు. తర్వాత నేను డియర్ పార్క్ వీడియో నా ఛానల్లో అప్లోడ్ చేసినాను. అక్కడ కూడా డియర్స్ కనిపించలేదు, డియర్ పార్క్లోనే. కాకపోతే ఇక్కడ డియర్స్ ఉన్నాయన్నమాట ఆ కొండ మధ్యలో. ఇంకా గాజులు వేసేసుకున్నారు మా ఇంట్లో వాళ్ళు. ఇది చూడండి, చిన్న మినీ లింగం అనమాట, ఎంత క్యూట్గా ఉందో. ఇదైతే వెళ్తుంటే దారి మధ్యలో ఉంటుంది. ఒక 3 లింగాల తర్వాత ఇంకా అయిపోయింది, ఇక్కడితో నా పని అయిపోయింది అనమాట. నడవని అస్సలు కావట్లేదు, కాళ్ళు సహకరించట్లేదు. ఇంకా అందుకనేసి రిఫ్రెష్మెంట్ కోసమని మోసంబి జ్యూస్ అయితే తాగుతున్నాను. ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసినాను నడవడము. ఈసారి అయితే నేను ఒక 8 మొత్తం 8 or 9 ఉంది లింగము. అందులో 5-6కి అయితే దర్శనం చేసుకున్నాం. చూడండి వినాయకుడు ఎంత క్యూట్గా ఉన్నాడో. ఇంకా దారిలో వచ్చేటప్పుడు రింగ్ ఆడతాం కదా, ఆ రింగ్స్ అయితే వేసినాము. అసలు పడినట్టుగా అయింది. బూస్ట్ ప్యాకెట్ అయితే గెలిచామన్నమాట, కామెడీగా ఉంటుంది చెప్తే. దాని తర్వాత బబుల్ షూటర్ కూడా ఆడాము. బబుల్స్ షూట్ చేసేది, బబుల్స్ అయితే కరెక్ట్గా షూట్ అవుతుంది కానీ అందులో ఏముండదు. ఈ రింగ్స్ అయితే ఏదో ఒకటి గిఫ్ట్ వస్తుందని ట్రై చేసినాం, అసలు మిస్ అయిపోయిందనమాట జస్ట్లో. ఈ జర్నీలో మేమైతే ఫ్యామిలీ మొత్తం బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఈసారి అందరూ వెళ్ళినాము, నవ్వుకుంటూ ఆడుకుంటూ తినుకుంటూ ఇంకా అలా నడిచామన్నమాట. నేను చాలా వీడియోస్లో చూశాను, షార్ట్స్లో, అరుణాచలం వెళ్ళినప్పుడు అడుగు మీద అడుగు వేసుకుంటూ, అదే చెప్తుంది కదా షర్మిలక్క డైలాగ్, పాదయాత్ర అంటే పాదాల మీద నడుచుకొని వెళ్ళే యాత్ర, అలా వెళ్ళాలి అలా అని చెప్తూ ఉంటారు. అలా ఏం కాదు, మనం ఎలా వెళ్ళినా మన మనసులో ఉండాలంతే. ఇంకా మోక్ష మార్గం అనేసి ఫేమస్ కదా, అరుణాచలం అంటేనే గుర్తొచ్చేది అదే కదా మోక్ష మార్గము. దానికైతే వెళ్దామని ఎక్కడుందో మాకు తెలీదు, స్టార్టింగ్లో ఉందా, మిడిల్లో ఉందా, ఎండింగ్లో ఉందా. కానీ వెళ్దామని చాలా ట్రై చేసి ఎంత టైం అయినా సరే మోక్షలింగంలో ఇటు సైడ్ నుండి వెళ్ళి అటు సైడ్ వచ్చే నా వ్లాగ్ ఫినిష్ చేయాలని ఫిక్స్ అయ్యాను అనమాట. ఇంకా అంతేకాకుండా ఆ మోక్ష మార్గానికి వెళ్తే మోక్షం లభిస్తుందని చిన్న నమ్మకం అంట. మనం చేసిన పాపాలు ఎన్నో ఉంటాయి కదా, తీర్చుకునేదానికి వెళ్దాం మోక్షం మార్గంలోని ఫిక్స్ అయ్యాను. కానీ ఈసారి అయితే నేను ఈ వీడియో లాస్ట్లో మోక్ష మార్గం అంటే చూపించాను. బట్ నాకైతే వెళ్ళాలనిపించింది కానీ పెద్ద క్యూ అనమాట. అసలు అక్కడ వెళ్ళడానికి ఇంకా సందే లేదనమాట, దొరకలేదు. అక్కడ ఉంటే నైట్ అంతా అక్కడే అయిపోతుంది, ఒక 5-6 hours. అందుకే వెళ్ళలేదు. కానీ ఏదో ఒకరోజు మోక్ష మార్గంలో వెళ్ళి నేను ఒక షార్ట్ అప్లోడ్ చేస్తాను.
మేము స్టార్ట్ చేసింది అయితే ఒక 3 అట్లా స్టార్ట్ చేసినాము. ఎండ్ అయింది మా పాదయాత్ర అయితే ఎంత ఒక 10 అట్లా ఎండ్ అయిందనమాట. అసలు క్రౌడ్ అంటే క్రౌడు. ఇంకా కార్తీక దీపావళికి దీపాలు పెట్టేవాళ్ళు ఎక్కువ కదా, సో దానివల్ల ఎక్కువ నింది. ఇదిగోండి ఇదే మోక్ష మార్గం చూడండి, అటు సైడ్ నుండి వెళ్తారంట, ఇటు సైడ్ వస్తారంట. అసలు భలే ఉంది చూడ్డానికి. నాకైతే వెళ్ళాలనిపించింది కానీ అక్కడ ఫుల్ క్యూ, పెద్ద లైన్ ఉన్నింది, వెళ్ళలేకపోయినాను. నేనైతే అక్కడికి అడిగాను అనమాట, ఉండేసి వెళ్దాం కొంతసేపు అంటే. అది ఎంతసేపు అయినా సరే వస్తూనే ఉన్నారు, నైట్ అంతా అయ్యేటట్టుగా ఉంది. అక్కడికి వెళ్తే ఒక 20-30 మినిట్స్ ఇటు సైడ్ నుండి అటు సైడ్కి రావడానికే సరిపోయేటట్టుగా ఉంది. ఇదైతే అండి నా వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.